రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిన సందర్భంగా తనకు ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను ఆధారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత మేము జనగణనలో కులగణనను చేర్చి కులగణన చేస్తాం, సమాజంలో ఎవరెంతో వారికంతా అనే నినాదాన్ని మేము పాటిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన చేసి మరి 42% బీసీలకు రిజర్వేషన్ను పార్టీ పరంగా ప్రకటించడమే కాకుండా ప్రభుత్వ పరంగా శాసనసభలో తీర్మానం చేయించి గవర్నర్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైతే దేశవ్యాప్తంగా మరి అధికారంలోకి వచ్చి ఉంటే కనుక దేశవ్యాప్తంగా జరిగి ఉండేది. మరి పరిణామాలు అందరికీ తెలుసు. అయితే రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణను ఒక దేశానికే ఆదర్శప్రాయంగా కులగణన చేయించిన తీరును దేశమంతా మరి స్వాగతించుతున్న సందర్భంలో ఆ ఒత్తిడిని భరించలేక గతంలో వాళ్ళు ఏదైతే పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జనగణనలో కులగణన చేసేది లేదు, ఈ దేశంలో కులగణన చేయమని చెప్పి నిర్ద్వందంగా ఆన్ రికార్డు పార్లమెంటులో మాట్లాడినటువంటి వ్యక్తి మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారి నిర్ణయం వల్ల, రాష్ట్రంలో తెలంగాణలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక మరి వారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ మీటింగ్లో తీర్మానం చేసి కులగణన చేయడానికి తీర్మానించడం ఇది రాహుల్ గాంధీ గారి విజయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది బలహీన వర్గాల ప్రజల విజయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వాళ్ళు 50% ఉన్నా, 60% ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో 70% ఉన్నా వారి హక్కు వారికి చెందాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అయితే కట్టుబడి ఉన్నారో దానికి ఏదైతే విశేషంగా దేశవ్యాప్తంగా మద్దతు వస్తూ ఉందో దానికి తలొగ్గి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగిన పరిణామమే. రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని మండలాల్లో అనేక గ్రామాల్లో కూడా రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, రేవంత్ రెడ్డి గారికి, మహేష్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, సీతక్క గారికి ఏదైతే పాలాభిషేకాలు జరుగుతూ ఉన్నాయో మరి దాంట్లో భాగమే ఇక్కడ నిర్మల్లో కూడా ఇవాళ పాలాభిషేకం చేసి మరి పటాకులు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఐక్యత